హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడైతే మేము ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. మా బావగారి కూతురి ఫంక్షన్ ఉండే అనమాట, శారీ ఫంక్షను. సో అక్కడైతే మేము ఇట్లా ట్రై చేసినాము. మన పాపకైతే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా చిన్నగా ట్రై చేసినాం ఫ్రెండ్స్, మేమైతే బాగుంటుంది కదా అనేసి. ఇక్కడైతే మా అక్క వాళ్ళు వీళ్ళు నాకైతే ఆడబిడ్డలు అవుతారు అనమాట. అందరు వచ్చేసి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా ఫ్రెండ్స్ అందరం కలుసుకుంటాం, మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. సో తప్పకుండా ఇట్లాంటి ఫంక్షన్లకు అయితే అటెండ్ కావాలనే ఉంటుంది అందరికీ. ఎందుకంటే ఎవరి పనుల్లో అందరం డైలీ బిజీ లైఫ్లో ఉంటాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం అటెండ్ అయితే అందరం కలిసినట్టు ఉంటుంది, కాసేపు మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా. సో అందుకనేసి ఇక్కడైతే ఎక్కడ నాకు ఆడపడుచు చాలా వరకు నాకైతే మొత్తం ఆడపడుచులే ఉన్నారు ఇక్కడ. వీడియోలో మాత్రం అందరు అక్క వాళ్ళే నాకు. ఇక్కడ పుష్పాప అయితే వాళ్ళ అక్కతోని అన్నలతో అయితే ముచ్చట్లు వేసుకుంటుంది అనమాట. మంచిగా అందరి దగ్గర పోయి ఆడుకుంటా ఉంది. కొంచెం డ్రెస్ కొంచెం హెవీ చేసి రెడీ చేసినామంటే చీర వేసుకొని మొత్తం ఏడ్చిందిగా. ఆమె కంఫర్టే మనకు ముఖ్యం కదా. సో అందుకైతే ఆమె కంఫర్ట్ డ్రెస్ వేసిన. ఇక్కడైతే అక్క తిన్నాకు యారాలన్నమాట అక్క వాళ్ళు. ఇక్కడైతే మా తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా పసుపు గంధం ఉండాల్సిందే. ఏ ఫంక్షన్ అయిందంటే మర్యాద ఇచ్చేదంటే అవే కదా. సో అవి లేకపోయినాయి అనుకో కొంచెం బాగుండదు. సో తప్పకుండా గంధం పసుపు అండ్ కుంకుమ తప్పకుండా పెడతారు మా సైడ్ అయితే. మీ సైడ్ మరి ఇట్లా చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా భోజనాలు అది రెడీ అయిపోయింది. అన్ని వంటలు మెను అయితే రెడీ చేసి పెట్టేసిరు. ఇంకా మనం కూడా ఆలస్యమే పెట్టడమే ఆడి. ఇంకా ఫంక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళైతే పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అనమాట. వీళ్ళు సారగంప తీసుకొస్తారు కదా. సో ఇక్కడైతే సారగంప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైతే తీసుకొస్తారు అనమాట. సో మా సైడ్ ఫంక్షన్స్ ఎట్లా చేసుకుంటారో మీకైతే పాయింట్ టు పాయింట్ మంచిగా చూపించిన. అక్కడ సామాన్ చదువుతుంది కదా, ఆ అక్క అయితే పాప వాళ్ళ అమ్మ అనమాట. సామాన్ చదువుకుంటూనే ఉన్నారు. ఇంకా ఎంత టైం అయినా సరిపోదు కదా మనకు, చదువుతూనే ఉంటాం ఏదో ఒకటి. ఇక్కడైతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళైతే గంపలు పెట్టేసిరు. ఇంకా వాళ్ళకి బట్టలు కూడా పెడతారు అన్నమాట. అక్క వాళ్ళకి బట్టలు పెట్టి అప్పలు పెట్టి ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళే స్టార్ట్ చేస్తారు ఈ ఫంక్షన్ అయితే. మా సైడ్ మాత్రం ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళే చేస్తారు అనమాట ఇదైతే. సో మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో కామెంట్ కూడా చేయండి అది కూడా, ఓకేనా. ఇక్కడే చూడండి ఎంతమంది అయిపోయారో, ఫంక్షన్ నిండిపోయారు. ఇంకా మంది వస్తూనే ఉన్నారు. అప్పటికి కూడా మంచిగా అయింది ఫంక్షన్ అయితే. హ్యాపీగా హడావిడిగా అందరం కలిసి మంచిగా కూర్చోవడం ముచ్చట్లేయడం మంచిగా అనిపించింది. ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో అందుకే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ కూర్చురు కదా అక్క వాళ్ళందరూ నాకు ఆడపడుచు అనమాట. చూడండి మాకు ఎట్లా ఒక కన్ను మూసుకుంటుందో. ఇక వీళ్ళందరూ అక్క వాళ్ళే. తను మాకు కూతురు అవుతుంది, అంత పెద్ద కూతురు ఉందనమాట నాకు కూడా. వీళ్ళిద్దరు ఒక కూతురు ఒక మేనకోడలు అనమాట. సో ఇట్లా ఇక్కడ అక్కనైతే ఫన్నీగా వీడియో తీసినట్లా నడుచుకుంటూ పోయిరా పో అక్క ఒక పని చెప్తుంటే మేము అంటే అక్క తొలకుంటే వీడియో తీసినాము. అంటే లైఫ్ లాంగ్ ఎప్పటికైనా మెమొరబుల్గా ఉంటుందని యాడ్ చేసిన అంతే ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే చిన్న మనమరాలు అనమాట ఈమె. అప్పుడు నేను నాని కూడా అయిపోయినాయి. ఇక్కడ మన మేధాంశ వచ్చేసిండి. చూసా ఉంటాడు కెమెరా ఆన్ చేయగానే మా మమ్మీ ఏం చేస్తుందబ్బా ఏంటబ్బా లకి బాధ అనుకుంటాడు మా కన్నయ్య. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు పాపకి ఒళ్ళు అప్పాలు పెట్టడం. ఇది వెనుక నుంచి వస్తున్న ఆచారం కాబట్టి తప్పకుండా ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు ఒడి నింపినాకనే ఇంకా నానమ్మ వాళ్ళైతే నింపుతారనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఇక వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ నెక్స్ట్ ఆయన అలా మేనమామయ్య మేనత్త వాళ్ళు కూడా పక్కన కూర్చుంది కదా అక్క పాప వాళ్ళ అమ్మ అనమాట. సో ఫంక్షన్ అయితే అట్లా అవుతా ఉంది. ఇక మనకు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పండుగలు అంటే ఫస్ట్ కావాల్సింది ఫోటోలే కదా. ఆ ఫోటోలు మనకు లైఫ్ టైం మెమొరబుల్గా ఉండేటివి. ఇక ఫోటో కోసం అయితే స్టిల్స్ ఇట్లుండమ్మా అట్లమ్మా అంటే మా అన్న ఓపికతో మంచిగా దించుతుండు. ఈడ మన పుష్పాప అయితే ఇక వాళ్ళ అక్క వాళ్ళు వదిలిపెట్టకుండా ఆటలు. పుష్పాపకైతే అక్కలు చిన్న చిన్న అక్కలే కానీ మస్తు గారం చేస్తారు. అసలు దించరు. మంచిగా ఎత్తుకొని ఆడిపిస్తూనే ఉంటారు. మంచిగా అనిపిస్తుంది నాకైతే మా పిల్లల్ని చూస్తే. అంతా మంచిగా చూసుకుంటారు అనమాట మన ఖుషిగాన్ని అయితే. ఇక్కడ ఇక ఫోటో స్టిల్స్ అవుతూ ఉన్నాయి అనమాట. నేను స్టార్ట్ చేసి రీసెంట్గానే కదా. నాకు ఇట్లా పబ్లిక్లో అయితే వీడియోలు తీయడం కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు అసలు కంఫర్టబుల్ అనిపించలే. ఎందుకంటే ఊర్లలో కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏందబ్బా ఏమి ఇట్లా చేస్తుంది అనుకుంటామో నాకు భయమైంది. సో వాళ్ళకైతే మా ఆడపడుచు ఏం కదురు అని చెయ్యని చెప్పింది. ఇక వీడైతే వీళ్ళు అక్క వాళ్ళు ఒక అక్క మానుష ఆడపడుచు ఇంకొక మా చెప్పిన కదా కూతురు అవుతుందని. ఇక వాళ్ళైతే కట్నాలు రాస్తారు.
నేనేమో హాయ్ ఫ్రెండ్ చెప్పండి, బాయ్ ఫ్రెండ్ చెప్పండి నేనే అంటా ఉన్నా. ఇక్కడైతే పాప వాళ్ళ పెద్దనాన్న అనమాట, అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అనమాట. బంగారు చైన్ తీసుకొచ్చిండు బావ అయితే. సో చైన్ అయితే పాపకి ఇస్తున్నాడు. ఇట్లాంటివి కదా మనకు లైఫ్ టైం అంటే ఎప్పటికి మెమరబుల్గా ఉండిపోతాయి ఇంకా. సో అందుకనేసి నేను అక్కను అడిగిన, అక్క వీడియో తీసుకోవచ్చా మరి యూట్యూబ్లో పెడతా అంటే, తీసుకోరా ఏముంది మనం ఎప్పటికి గుర్తుకుంటుందో అన్నది పాప వాళ్ళ అమ్మ అయితే. సో అట్లయితే నేను ఇక వీడియో తీసుకున్నా, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాయి, చెప్పినా కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టిన తిననీకి అయితే మన కోసము. మన చూడండి ఏడ చూసినా మనం కూర్చొని హడావిడి ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఎత్తి నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. నేను తినేసిన అప్పటికే, నేను తినేసి వెళ్ళిపోయినా. నెక్స్ట్ మా ఆడపడిచే వాళ్ళు వీళ్ళు తింటున్నారు. ఇక ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ అక్క బావనే, పాపకి బాబాయ్ పిన్ అవుతారు. వీళ్ళు కూడా బట్టలు పెట్టేసారు. ఇంకంతా ఫొటోసే మొత్తం మనల్ని అనమాట, ఫ్యామిలీ రిలేషన్స్ దగ్గర వాళ్ళు అందరమే ఉంటాం కదా. సో అందరం అయితే మంచి హ్యాపీగా ఫోటోలు తీసేసినాము, తిన్నాము. ఫంక్షన్ అయితే హ్యాపీగానే అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వీళ్ళిద్దరు చిన్నపిల్లలు చూసిర్రు, అసలు మస్తు అంటే మస్తు డ్యాన్స్ చేసిర్రు, చాలాసేపు చేసిర్రు. కానీ వీడియో కొద్దిసేపే తీసిన అనుకుంటా. అక్కడ మస్తు అంటే మస్తు సేపు చేసిర్రు వీళ్ళు. ఇంకా ఇక్కడైతే ఇక ఇప్పుడు మా ఫ్యామిలీకి టైం వచ్చేసింది అనమాట, మా ఫోటో టైము. ఇంకా చూడు నేను ఎట్లున్నాను అసలు, నాది నాకే నవ్వు వచ్చింది చూసుకున్నాక నేనే అనేసి. అంటే ఎందుకో ఏమో కొంచెం లావైన అనిపించింది ఫ్రెండ్స్, అంతే. వాళ్ళు చెప్పేది ఏముంది ఏం లేదు. కానీ ఇప్పుడు నేనైతే ఇక బట్టలు పెట్టేస్తున్నా, నాకు కూతురు అవుతుంది. అక్కడ మన మీద ఇప్పుడు ఎట్లా అల్లరి చేస్తుండో, అటు ఇటు తిరుగుతూ ఉన్నానికి తాత దగ్గరికి అన్నట్టు. మేము కూడా బట్టలు పెట్టేసినాము, కట్నం వేసేసినాము, ఫోటో దిగేసినాము, తిన్నాము, ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియో అయితే ఇదనమాట మనది. సో మీ సైడ్, మా తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా ఇట్లా జరుపుకుంటారు. మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. అట్లే మన వీడియో ఎక్కడి నుంచి చూస్తారు కూడా కామెంట్ చేయండి. అంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవడానికి మాత్రమే, అందుకే కామెంట్ చేయమని చెప్తున్నా. మర్చిపోకండి ఎవ్వరు కూడా ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే లాస్ట్కి వచ్చిండు మా ఆయన, వచ్చి కాసేపు కూర్చున్నాడు. వీడియో తీసుకోవాలా అంటే, ఎందుకు వీడియో తీయకు అనేసి అన్నాడు. ఎంగతి అట్లా ఇప్పటికైనా గుర్తుకుంటుంది కదా, రేపు రేపు చూసుకోవచ్చు కదా మనం ముసలిం అయినాక. అట్లా అనేది అయితే కొంచెం అట్లా చిన్నగా తీసి పెట్టేసిన. ఇక డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు మనల్లో. డ్యాన్స్లు వేసేసారు మంచిగా. కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాం ఇంటికి మేము, ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు. మన ఖుషి మేధాంశ తెలుసు కదా అందరికి మనోళ్ళకైతే. సో అందుకే వాళ్ళకి ఎక్కువ చీకటి దాకా ఎందుకు అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. అక్కడ ఫ్రాక్ వేసుకొని చూస్తుంది కదా చిన్న పాప, తన పేరు ఆద్య అనమాట. డ్యాన్స్ మాత్రం మన పెద్దిరెడ్డి సాంగ్కి ఫుల్ చేసింది, మంచిగా అంటే చాలా మంచిగా చేసింది. ఈ మన పుష్పాప కూడా ఎట్లా దింపుకుంటా చేస్తూ ఉందో ఆమెకి ఎవరితో సంబంధం లేదు అసలు, నాకెవరు వద్దు అనుకుంటా పోతా ఉన్నట్టు ఆమెనే ఎంజాయ్ చేస్తుంది. ఇట్లుంటాయి మన తెలంగాణలో ఫ్యామిలీ ఫంక్షన్స్ అనమాట. అండ్ చిన్న చిన్న అకేషన్స్కి అటెండ్ అయితే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది, అట్లా హ్యాపీగా ఉంటుంది, అందరితో కలిసినట్టు ఉంటుంది కదా, మాట్లాడినట్టు కూడా ఉంటుంది. సో ఫంక్షన్స్కి అటెండ్ కావాలి అందరం, కాసేపు అందరం కలుసుకోవచ్చు కదా. సో అట్లా అనమాట. లాస్ట్కి అయితే ఒక వీడియో తీయాలన్నది, నేను వీడియో తీపించుకున్నా మన మీదన్స్తోని. నేను ఏదో అనుకున్నా, అది మాత్రం ఇంకేదో అయ్యిందిగా. ఇది అయిపోయింది ఫంక్షన్ అయితే. మేము కూడా ఇంటికి వెళ్ళి టైం వచ్చేసింది, ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇదనమాట వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ అఖిల. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్, సీ యూ, టాటా.